వైకుంఠం తిరుమల బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. గోవింద నామస్మరణతో 7 కొండలు మారుమోగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి పోలీస్, విజిలెన్స్ కలిసి పనిచేస్తున్నాయని టీటీడీ ముఖ్య భద్రతాధికారి శ్రీధర్ అన్నారు. తిరుమల వీధుల్లో మలయప్ప వాహన సేవల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు ఆయన. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు ఏదైతే భద్రతా విషయం కత్తి మీద సాము లాంటిది, ఇంకా అలాంటిది బ్రహ్మోత్సవాల సమయంలో అయితే లక్షలాది మంది భక్తులు మాడవీధుల్లో స్వామివారి దర్శనం కోసం వచ్చేవారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల సమయంలో అదే దసరా సెలవులు కూడా తోడు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి కూడా వస్తుంటారు. ఇలాంటి సమయంలో టీటీడీ ఎలాంటి భద్రతా చర్యలు చేపడుతుంది అన్న విషయాలు మనతో మాట్లాడడానికి టీటీడీ ముఖ్య భద్రతాధికారి శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? బందోబస్తు కోసం ఎంతమందిని మీరు వినియోగించబోతున్నారు? అందరికీ నమస్కారం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. దీనిలో భాగంగా ప్రతిరోజు మనకి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం రెగ్యులర్గా మనం చేస్తుండేటటువంటి సెక్యూరిటీ మెజర్స్తో పాటుగా ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి పోలీస్ సిబ్బందిని కూడా బందోబస్తుకు పిలిపించడం జరిగింది. ఇప్పుడే పోలీస్ సిబ్బందికి సంబంధించినటువంటి బ్రీఫింగ్ సెషన్లో మొట్టమొదటిసారి టీటీడీ నుంచి కూడా ఆఫీసర్స్, అడిషనల్ ఈఓ మరియు సివిఎస్ఓ స్థాయి అధికారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది మొట్టమొదటిసారి. ఎందుకంటే ఏ విధమైనటువంటి కోఆర్డినేషన్ ఇష్యూస్ లేకుండా భక్తులకి చక్కటి సెక్యూరిటీ అండ్ దర్శన అవకాశం కల్పించే దానికి ఏ విధమైనటువంటి కోఆర్డినేషన్ ఇష్యూస్ లేకుండా ఉండడానికి పోలీస్ శాఖ, అదేవిధంగా తితిదే మన సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ విభాగం కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మొత్తం బందోబస్తు అంతా 2 ఫేజుల్లో జరుగుతుంది. మొదటి ఫేజులో రెగ్యులర్గా ఉండేటటువంటి బందోబస్తుని నియమించడం, అదేవిధంగా ముఖ్యమైనటువంటి అంశాలు మనకి 3 ఉన్నాయి. ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల పర్యటన, 2 గరుడ సేవ, 3వది చక్రస్నానం. ఈ మూడిటికి కూడా కొంత ఆ 3 రోజుల్లో కూడా కొంత అధికంగా ఉండేటటువంటి బందోబస్తును వినియోగించడం జరుగుతుంది. అదేవిధంగా నేను మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, తిరుమల ఒక పవిత్ర ప్రదేశం కాబట్టి కింద నుంచి ఏవైతే నిషిద్ధ వస్తువులు ఉన్నాయో వాటిని ఏవి తీసుకురాకుండా పైకి వచ్చేటంటే పొగాకు సంబంధిత వస్తువులు కావచ్చు, లేదా మద్యానికి సంబంధించినటువంటి కావచ్చు, మాంసం కావచ్చు, వీటిని తిరుమలకి తీసుకురాకుండా ఉండేటటువంటి నియమాలు మనం ముందు నుంచి ఉన్నాయి. సో ఆ విధమైనటువంటి ఏవి చేయొద్దని, ఒకవేళ చేసేటట్టుంటే అవి రెగ్యులర్ చెక్లో అలిపిరి చెక్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. 3 అంచెల్లో చెక్ చేయడం జరుగుతుంది. సో ఏ విధమైనటువంటి ఇది ఉన్నా కూడా వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, పార్కింగ్ పాయింట్స్ ఎన్ని ఏర్పాటు చేస్తారు? తిరుమలలో మనకి పైన ఉన్నటువంటి పార్కింగ్ రెగ్యులర్గా ఉండేటటువంటి తక్కువ పార్కింగ్ ఉంది. మామూలు రోజుల్లోనే వాహనాల దీనికి రద్దీకి అనుగుణంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసి పార్కింగ్ లాట్స్ డెవలప్ చేయడం జరిగింది. సో దానిలో పార్కింగ్ గరుడ సేవ రోజు మిగతా రోజుల్లో పెద్దగా గత సంవత్సరాల అనుభవాలను చూసినట్టయితే మిగతా రోజుల్లో కాకుండా కేవలం గరుడ సేవ రోజు మాత్రమే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాన్ని చేసేందుకు ఆ రోజు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తిరుమల కొండపైకి అనుమతించడం జరగడం లేదు. వాళ్ళు జీఎన్సీ గేట్ వరకు వచ్చి అక్కడ నుంచి వెనక్కి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. నేను మరొక విజ్ఞప్తి ఏంటంటే, సాధ్యమైనంత వరకు ఒకవేళ పైనుండే పార్కింగ్ లాట్లు కానీ నిండిపోయినట్లయితే మనకి అలిపిరి దగ్గర, దేవలోక్ దగ్గర, అదేవిధంగా మొత్తం ఒక 5 పాయింట్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా పైకి రావాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే, సాధ్యమైనంత, ఎందుకంటే పోస్ట్ కోవిడ్ తర్వాత వాహనాల మూవ్మెంటు తిరుమల పైన విపరీతంగా పెరిగింది. సో దానికి అనుగుణంగా మనము పార్కింగ్ లాట్స్ని ఐడెంటిఫై చేసుకున్నా ఎప్పటికప్పుడు అవి సరిపోని విధంగా ఉంటున్నాయి. కాబట్టి ఆ రోజు సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకొని పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ద్విచక్ర వాహనాలను పూర్తిగా గరుడ వాహనం రోజు ఆపివేస్తారా, లేకపోతే మినహాయింపు ఏమన్నా? లేదు, ఇంతకుముందు ఉన్నట్టుగానే గరుడ సేవ రోజు ద్విచక్ర వాహనాలని నిర్ణీత సమయాల్లో పైకి అలౌ చేయడం జరగదు. తర్వాత మిగతా రోజుల్లో మామూలుగా ప్రస్తుతం ఏవైతే 9 గంటల్లోగా పూర్తి చేసుకుని కిందకి దిగాల్సి ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల ప్రకారం జరుగుతుంది. గరుడ సేవ రోజు మాత్రం 2 వీలర్స్ని అలౌ చేయాలి. 8,000 మంది మొత్తం మెన్ ఇక్కడ బందోబస్తు కోసం వినియోగించారు. మొదటి ఫేజు లో సుమారుగా పోలీసు సిబ్బందికి సంబంధించి 3,800 వరకు మొదటి ఫేజ్లో ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా తితిది భద్రతా విభాగంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా
వినియోగించడం జరుగుతుంది. దీని సుమారుగా 4000 పైచిలకు వ్యక్తులు బందోబస్తు విధుల్లో ఉంటారు. అదేవిధంగా గరుడ సేవ రోజు మరికొంతమంది బందోబస్తుని దాన్ని అగ్మెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టీటీడీ విజిలెన్స్ ముఖ్య అధికారి చెప్తున్న దాని ప్రకారము ఏదైతే భక్తులు స్వామివారిని మాడవీధుల్లో దర్శించుకొని తిరిగి ప్రశాంతంగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం అదనంగా పోలీస్ సహకారం కూడా తీసుకున్నాం. పోలీసు అదేవిధంగా విజిలెన్స్ సిబ్బంది కలిసి ప్రతిరోజు 4000 మంది బందోబస్తులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దీంతోపాటు గరుడోత్సవం రోజు అదనంగా చక్రస్నానం రోజు అదనంగా మరికొంతమంది సిబ్బందిని కూడా తెప్పించినట్లు ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.